నేను ప్రతి సంవత్సరము శ్రీశైలంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఉత్సవాలు నిర్వహిస్తాను, చేయిస్తూ ఉంటాను. అక్కడ అంతా అయిపోయింది, సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు మొత్తం అంతా అయిపోయింది. తెల్లారిన తర్వాత తిరుగు ప్రయాణం అయిన శ్రీశైలం నుంచి మా ఇంటికి వస్తూ ఉంటే మా మామయ్య గారు మా నాన్నగారు ఫోన్ చేసి, ఫలానా శ్రీ పంచమి రాజశ్యామల దేవి యొక్క స్థలము, సరస్వతి దేవి యొక్క జన్మ నక్షత్రము, జన్మతిథి, శ్రీ పంచమి అన్నీ కలిసి వచ్చింది, ఆ రోజే ప్రతిష్ఠ చేసుకో, పైగా అమ్మవారి నవరాత్రులు అని అన్నారు. సరే అని చెప్పేసి సరన్నా అన్నీ కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నా. ప్రతిష్ఠ ఇంకా 10 రోజులు ఉంది అనగా మా నాన్నగారికి ఆరోగ్యం దెబ్బతింది. డాక్టర్ల సహితంగా నా బంధుమిత్రులందరూ కూడా వద్దురా, ప్రతిష్ఠ ఆపేరా, వద్దురా అని చాలామంది ఫోర్స్ చేశారు. లేదు, నాకు అమ్మవారు చెప్పింది, ప్రతిష్ఠ జరుగుతుందనే చెప్పింది, ఇది ఆమె ఇచ్చిన నిర్ణయమే. ఎందుకంటే ఇంతమంది నాకు ఫోన్ చేసి ఒకటే ముహూర్తాన్ని చెప్పరు కదా అనే మొండిగా నేను కూర్చొని ఉన్నా. అదృష్ట ప్రకారంగా మా నాన్నగారికి ఏం కాలేదు, సాఫీగా ప్రతిష్ట ప్రారంభమైంది.